నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భారతదేశానికి ఇరాన్ దేశం శుభవార్త చెప్పిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనపడుతుంది. హార్మూజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని ఇరాన్ తన యొక్క ఆధీనంలోకి తీసుకొని మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆ యొక్క హార్మూజ్ జలసంధి గుండా ఒక్క నౌక కూడా వెళ్ళడం లేదన్నమాట. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జయశంకర్ గారు ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి గారితో మాట్లాడిన తర్వాత కేవలం భారత జాతీయ జెండా ఉన్న నౌకలను మాత్రమే మేము అనుమతిస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికే మనం చూసుకుంటే కానీ 2 నౌకలైతే హార్మూజ్ జలసంధిని దాటాయి అన్నమాట. భారత్కు చెందిన మరో ఎల్పిజి కారియర్ హార్మూజ్ జలసంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజితో నందాదేవి అనే నౌక వస్తుందని, దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తుందని పేర్కొన్నాయి. అలాగే మరో 2 రోజుల్లో ముంబై లేదా కాండ్లా గుజరాత్ ఓడరేవుకు చేరుకోనుంది. మరో షిప్పు శివాలిక్ నిన్ననే హార్మూజ్ జలసంధిని దాటిందని, అందులో 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ దేశం ఏ ఒక్క షిప్పునైతే అనుమతించలేదన్నమాట. కేవలం భారతదేశానికి సంబంధించిన జాతీయ జెండా ఉన్న షిప్పును మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి, అలాగే భారతదేశానికి సంబంధించిన నౌకలు ఏవైతే ఉన్నాయో మీరు హార్మూజ్ జలసంధి గుండా వెళ్ళేటప్పుడు మీరు జాతీయ జెండాను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ యొక్క జాతీయ జెండాను ప్రదర్శిస్తే మాత్రమే అనుమతిస్తామని చెప్పి ఇరాన్ వర్గాలు కూడా తెలిపాయి అన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియాలో చూసుకున్నా కానీ గ్యాస్ కొరత ఎక్కువగా ఉందన్నమాట. చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు. అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా భారత ప్రధానమంత్రి గారు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడి మన నౌకలను క్షేమంగా ఇండియాకి అయితే తీసుకొని వస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.